ఏప్రిల్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య నుండి వృశ్చిక రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు, నమ్మలేని రాజయోగం వీరికి పట్టబోతూ ఉందండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే తత్వము వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది. ఈ రాశివారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అయితే మీరు గమనించవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణం చేత అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి, ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసేటటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరు అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అధికంగా వైద్య వృత్తిలో అయితే స్థిరపడతారు. ఈ రాశి వారికి 8వ తేదీ ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య నుండి కూడా వీరికి రాజయోగం పట్టబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వీరికి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. వీరు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులకు వీరే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్ద నుండి సరైన సహకారాలు అందవు. ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి ఉంటుంది. ఆ తర్వాత కుటుంబంతోటిదే లోకమన్నట్లుగా వీరు గడుపుతారు. వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత లక్షణాలు, అసూయ, ద్వేషాలు, దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి. అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం చేత
కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతమైనటువంటి వీరు చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి. ఈ రాశివారు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు కూడా పొందుతారు. అలాగే వీరు శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వలన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలుపెట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త పడండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠించండి. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి. రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గా భీసేంద్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి. 2 చిన్నపాటి మట్టి కప్పులను తీసుకొని తేనె మరియు కుంకుమతో కలిపి మీ ఇంటిలో శుభ్రమైన మరియు సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉంచండి. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి కిందకు పడకూడదు. మీ ఇంట్లో వేడి చేస్తున్నటువంటి పాత్ర నుండి పాలు పొంగి క్రిందకు పడడం మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. గోధుమలతో రొట్టెలు తయారు చేసేదానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి. ముఖ్యంగా ఫకీర్లు, సాధువులు, బైరాగులు వంటి సంచారకులకు, పవిత్రమైనటువంటి వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు ఇస్తే మంచిది. ఎవరి నుండి మీరు ఉచితంగా ఏమీ కూడా తీసుకోవద్దు. ఎవరి నుండి అయినా ఏదైనా తీసుకునే ముందుగా ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. వారి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. అప్పుడప్పుడు కొంత తేనె, కుంకుమ మరియు ఎరుపు రంగు గులాబీలు మరియు ఎరుపు రంగు పప్పు ఒక నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీకు అదృష్ట బలం కూడా పెరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.